Hello everyone, welcome to Tara IAS, Think IAS, Think Tara, and I welcome you all to the Abhyasana Daily Mains Answer Writing Series. So, GS1, GS2, GS3, GS4 and Current Affairs and also Essay, ఈ టాపిక్స్ నుంచి డైలీ ఒక క్వశ్చన్ ని అంటే మండే టు సాటర్డే ఒక క్వశ్చన్ ని పిక్ చేసుకొని మేము మా ఒఫీషియల్ హ్యాండిల్స్ లో మార్నింగ్ 6 AM ఇన్ ద మార్నింగ్ పోస్ట్ చేస్తూ ఉంటాం. సో మీరేం చేయాలంటే యూ హ్యావ్ టు రైట్ దట్ పర్టికులర్ క్వశ్చన్, అటెంప్ట్ దట్. సో మీ పీడిఎఫ్ ని అండ్ మీ నేమ్ అండ్ మీ డీటెయిల్స్ ని ఎంటర్ చేసి ఆ పీడిఎఫ్ ని answer@gmail.com అనే మెయిల్ ఐడికి సెండ్ చేయండి. ఓకే, సో ఎట్ ద 4 PM ఇన్ ద ఈవినింగ్, సో నేను ఎలాగైతే ఇప్పుడు వీడియో చేస్తున్నానో ఆ పర్టికులర్ దానికి ఆన్సర్ వీడియో అనేది మీకు యూట్యూబ్ లో వస్తుంది, తారా ఈఎస్ యూట్యూబ్ ఛానల్లో. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఆల్సో మీ కాపీస్ అనేది ఎక్స్పర్ట్ ఎవాల్యుయేషన్ ద్వారా మీకు చేసి పంపిస్తాం. మీకు ఫీడ్బ్యాక్ అనేది 24 hours లోపు ఇస్తామన్నమాట. ఓకే, ట్రై టు యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. సో దిస్ వాస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. So let's look at today's question. Besides being a moral imperative of a welfare state, primary health structure is necessary precondition for sustainable development. Analyze. So this is a 10 mark question. Previous year question 2021 లో అడిగారు. 150 words లో మీరు రాయాల్సింది ఉంటుంది. 10 mark question లో at least body part లో 10 points అన్నా ఉండాలన్నమాట. సో వెల్ఫేర్ స్టేట్ యొక్క మోరల్ ఇంపరేటివ్ అయినప్పటికీ ప్రైమరీ హెల్త్ స్ట్రక్చర్ అనేది ఇట్ ఈస్ అ నెసెసరీ ప్రీ కండిషన్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో నాట్ ఓన్లీ ఫర్ ద వెల్ఫేర్ స్టేట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ ని మనం అచీవ్ చేయాలి అనన్నా సో వెల్ఫేర్ స్టేట్ ఇస్ అ మోరల్ ఇంపరేటివ్ అని చెప్పేసి మనకి దాన్ని అనలైజ్ చేయమని అడుగుతున్నారు. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఇంట్రడక్షన్ పార్ట్, మీరు ఏం చేస్తారు అంటే ఇక్కడ వెల్ఫేర్ స్టేట్ అంటే ఏంటి, హౌ వెల్ఫేర్ స్టేట్ ఇస్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాజ్ పార్ట్ ఆఫ్ డిపిఎస్పీస్, అండ్ ఆల్సో హెల్త్ కేర్ సిస్టమ్ ని సస్టైనబుల్ డెవలప్మెంట్ ని ఎలా ఎస్టాబ్లిష్ చేయొచ్చు లింక్ ని అని చెప్పేసి రాస్తూ ఇంట్రడక్షన్ ని ఫ్రేమ్ చేయండి. దాని తర్వాత ప్రైమరీ హెల్త్ కేర్ అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ ని ఎలా డ్రైవ్ చేస్తుంది, లైక్ ఎకానమిక్ గ్రోత్ అండ్ ప్రొడక్టివిటీ, సోషల్ ఈక్విటీ, ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ, వాటి గురించి రాయండి. దాని తర్వాత బట్ స్టిల్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఇన్ ప్రైమరీ హెల్త్ కేర్ అని చెప్పేసి కొన్ని ఛాలెంజెస్ ని మెన్షన్ చేసి, సో ఒకవేళ ఇది 15 mark క్వశ్చన్ అయితే ఐ లాస్ట్ యూ టు రైట్ ద వే ఫార్వర్డ్ అండ్ కన్క్లూజన్ ఆల్సో. బట్ ఇది 10 mark క్వశ్చన్ కాబట్టి డైరెక్ట్లీ కన్క్లూజన్ లో మీరు ఏం చేస్తే బాగుంటుంది, వే ఫార్వర్డ్ అండ్ మల్టీ సెక్టోరల్ అప్రోచ్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు కన్క్లూజన్ లో రాస్తే బాగుంటుంది. ఓకే, సో వెల్ఫేర్ స్టేట్ ప్రిన్సిపల్ ఇన్ ఇండియా అనేది డిపిఎస్పీస్ లో మెన్షన్ చేస్తుంది అనమాట, ఆర్టికల్ 38 and 47 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ దాంట్లో. సో ఇది ఏం చెప్తుంది అని అంటే సోషల్ జస్టిస్ ని మనం ఎన్షూర్ చేయాలి, పబ్లిక్ హెల్త్ ని ఇంప్రూవ్ చేయాలి, ఈక్విటబుల్ యాక్సెస్ అనేది ఇవ్వాలి ఫర్ ద బేసిక్ నెసెసిటీస్ అని. అందులో భాగంగానే వన్ సచ్ ప్రిన్సిపల్ ఇస్ పబ్లిక్ హెల్త్ కేర్, ప్రైమరీ హెల్త్ కేర్. సో ఇది ఓన్లీ మోరల్ ఆబ్లికేషన్ మాత్రమే కాదు వెల్ఫేర్ స్టేట్ కి, బట్ సస్టైనబుల్ డెవలప్మెంట్, సస్టైనబుల్ ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ని అచీవ్ చేయడానికి ఇట్స్ అ ప్రీ రిక్విసైట్. ఓకే, అలా ఒక కనెక్టింగ్ స్టేట్మెంట్ ని రాస్తూ యూ నీడ్ టు గో టు ద బాడీ పార్ట్. అసలు ప్రైమరీ హెల్త్ కేర్ అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ కి పిల్లర్ లాగా ఎలా పనిచేస్తుంది. సో ఫస్ట్ థింగ్ ఈజ్ ఎకానమిక్ గ్రోత్ అండ్ ప్రొడక్టివిటీకి హెల్ప్ చేస్తుంది. ప్రైమరీ హెల్త్ కేర్ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉంటేనే హెల్త్ కేర్ కాస్ట్లు తగ్గుతాయి, వర్క్ ఫోర్స్ ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది, రైట్. సో బర్డెన్ ఆన్ ద సెకండరీ అండ్ టెరిషరీ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ విల్ డిక్రీజ్. దీనివల్ల ఎకానమిక్ ఎఫిషియన్సీ అనేది ఉంటుంది, లేబర్ ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది, హెల్త్ ఇష్యూస్ అనేవి తగ్గుతాయి. ఓకే, హెల్త్ కాస్ట్లు ఏవైతే ఉంటాయో అవి తగ్గుతాయి. సో ఇండివిజువల్ లెవెల్లో కూడా తగ్గుతాయి అండ్ గవర్నమెంట్ అండ్ స్టేట్ లెవెల్లో కూడా ఖర్చులు అనేవి తగ్గుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్వీడన్ అండ్ ఫిన్లాండ్ లాంటి నార్డిక్ అండ్ స్కాండినేవియస్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో అవి యూనివర్సల్ హెల్త్ కేర్, ప్రైమరీ హెల్త్ కేర్ ని యూనివర్సలైజ్ చేసాయన్నమాట. దానివల్లే అక్కడ జీడిపి గ్రోత్ ఎక్కువగా రిజిస్టర్ అవుతుంది, హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ కూడా ప్రాపర్ గా జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే సోషల్ ఈక్విటీ అండ్ హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్ కి కూడా హెల్ప్ చేస్తుంది. ఓకే, హెల్త్ కేర్ యొక్క యూనివర్సల్ యాక్సెసిబిలిటీ అనేది ఉంటే సోషల్ ఎకానమిక్ డిస్పారిటీస్ అనేవి తగ్గుతాయి. దీనివల్ల మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ అనేది స్ట్రెంథెన్ అవుతుంది అనమాట. సో దీనివల్ల ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయొచ్చు, వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ ని కూడా ఇంప్రూవ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో కమ్యూనిటీ బేస్డ్ హెల్త్ కేర్ మోడల్ అనేది ఉంటుంది. సో దీనివల్ల లిటరసీ ఎక్కువగా ఉంది, అక్కడ జెండర్ ఈక్వాలిటీని అచీవ్ చేయగలుగుతున్నాం, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్స్ అనేవి కూడా చాలా తక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ అండ్ పబ్లిక్ హెల్త్, ఇవి రెండు ఎలా రిలేట్ చేసుకోవచ్చు. పబ్లిక్ హెల్త్ ప్రోగ్రామ్స్ అనేవి శానిటేషన్ మీద, పొల్యూషన్ కంట్రోల్ మీద, వెక్టర్ బార్న్ డిసీజ్ మేనేజ్మెంట్ మీద కూడా ఫోకస్ చేస్తాయి. దీనివల్ల ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ కూడా జరుగుతుంది. ఓకే, సో క్లైమేట్ రిలేటెడ్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దీనివల్ల హీట్ రిలేటెడ్ ఇష్యూస్, వెక్టర్ బార్న్ డిసీజెస్ ని కూడా కంట్రోల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ WHO is focusing on climate responsive healthcare policies. ఎందుకు, ఎన్వైరన్మెంటల్ హజార్డ్స్ తగ్గిస్తే ఆటోమేటిక్ గా హెల్త్ కేర్ అవుట్కమ్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఓకే, బట్ స్టిల్
ఈ పర్టికులర్ ప్రైమరీ హెల్త్ కేర్ లో లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ని మనం ఫేస్ చేస్తున్నాం. ఒకటి వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిషియన్సీ అనేది ఉంది. రూరల్ హెల్త్ కేర్ సెంటర్స్ అనేవి చాలా స్ట్రెంథన్ అప్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. టెలిమెడిసిన్ సర్వీసెస్ అనేవి అంత ప్రాపర్ గా వర్క్ చేయట్లేదు. మెడికల్ వర్క్ ఫోర్స్ ఎక్స్పాన్షన్ కూడా లేదు. ఫిజికల్ కాన్స్ట్రెయిన్స్ అనేవి కూడా ఉన్నాయి. బడ్జెట్ అలొకేషన్ అనేది చాలా తక్కువ ఉంది హెల్త్ కేర్ కి సంబంధించి. అండ్ ప్రైవేట్ పార్టిసిపేషన్ కూడా చాలా తక్కువ ఉంది. పాలసీ ఇంటర్వెన్షన్స్ ఏం తీసుకొచ్చాం మరి? ఆయుష్మాన్ భారత్ లాంటి స్కీమ్స్, నేషనల్ హెల్త్ మిషన్ లాంటివి. అండ్ ఆల్సో ఇవన్నిటి వల్ల మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 3 అయిన గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ ని కూడా మనం అచీవ్ చేయొచ్చు. రైట్. సో ఇఫ్ యూ గో టు ద కన్క్లూజన్ పార్ట్, ఒక ఫ్యూచరిస్టిక్ అండ్ వే ఫార్వర్డ్ టైప్ ఆఫ్ కన్క్లూజన్ ని మీరు కన్క్లూజన్ లోనే మెన్షన్ చేయొచ్చు, యాజ్ దిస్ ఇస్ అ 10 మార్క్ క్వశ్చన్. ఓకే. సో ఒకవేళ 15 మార్క్ క్వశ్చన్ అయితే వే ఫార్వర్డ్ ని కన్క్లూజన్ ని సపరేట్ చేయమని చెప్పేదాన్ని, బట్ ఇక్కడ అవసరం లేదు. వెల్ఫేర్ స్టేట్ ఇస్ అ డ్యూటీ బౌండ్ టు ప్రొవైడ్ యాక్సెసిబుల్, అఫోర్డబుల్ అండ్ క్వాలిటీ హెల్త్ కేర్ టు విత్ సిటిజన్స్. కాబట్టి ఒక ప్రైమరీ హెల్త్ కేర్ సిస్టమ్ అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ కి ఫౌండేషన్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం ఎకానమిక్ గ్రోత్ ని, ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీని, సోషల్ వెల్బీయింగ్ ని కూడా అచీవ్ చేయొచ్చు. కాబట్టి మన దగ్గర ఉన్న లూప్ హోల్స్ ని మనం అధిగమించుకొని ప్రైమరీ హెల్త్ కేర్ మీద ఇన్వెస్ట్ చేయాలి. ఓకే. సైకిల్స్ ఆఫ్ పావర్టీని మనం బ్రేక్ చేయగలగాలి. ఇన్ఈక్వాలిటీస్ ని, డిసీజెస్ ని, ఇవన్నీ అన్నిటిని తగ్గిస్తే డెఫినెట్లీ వీ కెన్ అచీవ్ అవర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్. ఓకే. అయితే మీరు పాయింట్స్ రాసినప్పుడు దిస్ ఇస్ స్పెసిఫికలీ స్పీకింగ్ అబౌట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ కాబట్టి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎలా అచీవ్ చేయగలుగుతాం? సో ఆ నంబర్స్ ఆఫ్ ది సస్టైనబుల్ గోల్స్. ఓకే. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నంబరింగ్స్ ని కూడా ఎగ్జాంపుల్స్ లో మెన్షన్ చేస్తే సో దట్ విల్ యాడ్ వాల్యూ టు యువర్ ఆన్సర్స్. ఓకే. I hope you have understood this particular question. So a short video, but informative video. I'm feeling that this is very important to you. So daily basis lo follow avandi, year long follow avandi. Mainly 2026 aspirants ఎవరైతే ఉన్నారో ఇప్పటి నుంచి ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ ని స్టార్ట్ చేసి డెఫినెట్లీ లాంగ్ రన్ లో చాలా బెనిఫిట్ ఉంటుంది. ఓకే. సో లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోదు. నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం. Until then, take care and keep smiling.